శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూర్వం సువీరుడని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒకసారి శత్రువుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అడవుల్లోకి పారిపోయాడు. నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని ఆ భార్యాభర్తలు కాలం వెళ్లదీశారు. ఓసారి ఆమె గర్భవతి అయింది. ఒక కూతురు పుట్టింది. ఆ తర్వాత ఇంకొక కూతురు కూడా పుట్టింది. ఇద్దరు అమ్మాయిల్ని అల్లార ముద్దుగా పెంచుకున్నాడు. కొన్నేళ్లకి పెద్ద అమ్మాయి యుక్త వయస్సులోకి వచ్చింది. మహా సౌందర్యవతి. అటుగా వెళ్తున్న ఒక మహర్షి కుమారుడు చూసి ఆమె అందానికి ముగ్ధుడయి నాకిచ్చి వివాహం చేయండి అని అడిగాడు. తండ్రి తటపటాయిస్తుంటే మీకు ఏం కావాలన్నా ఇస్తాను అన్నాడు. అప్పటిదాకా కూతురుని బాగా పెంచుకున్న సువీరుడికి ఆ మాట వినగానే దుర్బుద్ధి పుట్టి నాకు అపారమైన ధనం ఇస్తే నా కూతురుని ఇస్తాను అని బేరం పెట్టాడు. ఆ మునికుమారుడు నర్మదా తీరంలో కుబేరుడి మంత్రం చేయగానే అపారమైన ధనం వచ్చింది. అది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి ఆ అమ్మాయిని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు మరిగేసరికి సువీరుడికి దుర్బుద్ధి పుట్టింది. చిన్న కూతురు యవ్వనంలోకి వచ్చాక ఆమె